T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతుంది. మ్యాచ్ ఫలితం మాత్రమే కాదు, బ్యాటర్ల పర్ఫార్మెన్స్, ప్లేయింగ్ 11 వరకు అన్నిటిపైన భారీగా బెట్టింగ్స్ సాగుతున్నాయి. న్యూజిలాండ్ పై ₹1000 వేస్తే 2900 వరకు ఇస్తామని, భారత్ పై 1000 వేస్తే 400 మాత్రమే ఇస్తామని రేట్లు పెట్టినట్లు సమాచారం. అంతేకాదు, అభిషేక్ శర్మ ప్లేయింగ్ 11లో ఉండడా అన్న దానిపైన బెట్టింగ్ జరుగుతుండటం సంచలనం రేపుతుంది. కీలక మ్యాచ్ కు ముందు బెట్టింగ్ దందా ఇలా తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతుంది. మ్యాచ్ ఫలితం మాత్రమే కాదు, బ్యాటర్ల పర్ఫార్మెన్స్, ప్లేయింగ్ 11 వరకు అన్నిటిపైన భారీగా బెట్టింగ్స్ సాగుతున్నాయి. న్యూజిలాండ్ పై ₹1000 వేస్తే 2900 వరకు ఇస్తామని, భారత్ పై 1000 వేస్తే 400 మాత్రమే ఇస్తామని రేట్లు పెట్టినట్లు సమాచారం. అంతేకాదు, అభిషేక్ శర్మ ప్లేయింగ్ 11లో ఉండడా అన్న దానిపైన బెట్టింగ్ జరుగుతుండడం సంచలనం రేపుతుంది. కీలక మ్యాచ్ కు ముందు బెట్టింగ్ దందా ఇలా తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాఖపట్నం నుంచి ప్రేమ్ అందిస్తారు. చెప్పండి ప్రేమ్, అప్డేట్స్ ఏంటి? భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కి సంబంధించి ఇప్పటికే టాస్ కూడా మనకి తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఇక్కడ బుకీలకైతే ఇటు ఎవరైతే బెట్టింగ్ రాజాలకైతే ఒక పండగ నేపథ్యం అయితే చెప్పాలి. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ విన్నింగ్ మ్యాచ్ కే కాకుండా టాస్ కి, బౌలింగ్ కి, బ్యాటింగ్ పర్ఫార్మెన్స్, ప్లేయింగ్ 11 కూడా బెట్టింగ్ వేస్తున్నట్టు కూడా మనకి సమాచారం అయితే లభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు న్యూజిలాండ్ మీద ₹1000 వేస్తే ₹2900 వరకు రేషియోలు కూడా ప్రకటిస్తున్నారు. అలాగే భారత్ మీద ₹1000 వేస్తే 400 వరకు రేషియోను కూడా పలికిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బెట్టింగ్ రాజాలకైతే మాత్రం ఒక పండగ వాతావరణం నెలకొన్న పరిస్థితి కూడా తెలుస్తుంది. ఎక్కడికక్కడ పోలీసులు దాడులు చేస్తున్నప్పుడు కూడా బెట్టింగ్ రాజాలు అయితే మాత్రం ఆన్లైన్ లో అయితే పూర్తిగా కూడా రెచ్చిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కీలకంగా మారుతున్న అభిషేక్ శర్మ గత 3-4 మ్యాచ్లుగా డక్అట్ అవడంతో ఈ రోజు ప్లేయింగ్ లెవెల్ ఉండడా, ఉంటే ఎంత స్కోర్ కొట్టచ్చు, లేదంటే బాల్ కి ఓవర్ కి కూడా బెట్టింగ్ కూడా వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది బెట్టింగ్ నేపథ్యంలో మంచి హై రేట్ బుకింగ్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగే అవకాశం ఉంది. ₹1,00,00,000 హవాలా డబ్బులు కూడా చేతులు మారే అవకాశం కనిపిస్తుంది. గంటల వ్యవధిలో 100 కోట్ల ట్రాన్సాక్షన్స్ కూడా జరిగే పరిస్థితి కూడా కనిపిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు అభిషేక్ శర్మ కానీ, లేదంటే వరుణ్ చక్రవర్తి కానీ వికెట్ టేకింగ్ పొజిషన్స్ లో కానీ ఓవర్ కి 5 రన్లు కొట్టే అవకాశం ఉంటుందా, వికెట్ పడే అవకాశం ఉంటుందా, అంటే నో బాల్స్ పడతాయా పడవా, ఇవన్నిటి నేపథ్యంలో కూడా బెట్టింగ్ అయితే వసూలు చేసే పరిస్థితి కనబడుతుంది. ఇది ఆన్లైన్ యాప్స్ కూడా ఇప్పటికే ముమ్మరంగా కూడా వాడి యొక్క పనిని అయితే మాత్రం ముందుకు తీసుకుని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి యువత ఎంతగానో ఇటు అటువైపు పెట్టెళ్ళిపోతున్న పరిస్థితిలో ఇటు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ రోజు ఫుల్ వసూలు అయితే చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు కూడా జేబులు ఖాళీ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. డబ్బులు ఒకరు సంపాదిస్తే 10 మంది నుండి 100 మంది కూడా లాస్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి బీఆర్కి న్యూస్ అవుతున్న ప్రజలెవరు కూడా బెట్టింగ్ లో పాల్పడకూడదు. అలాగే ఇటు ఇప్పటికే మంచి రేషియోస్ ఇస్తూ కూడా ఇటు ప్రజల్ని దగ్గర డబ్బులు వసూలు చేయడానికి అయితే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అయితే వెనక్కి తగ్గే పరిస్థితి కూడా లేనట్టు కూడా కనిపిస్తుంది. ఇప్పటికే న్యూజిలాండ్ మీద ₹1000 వేస్తే 2900 వరకు రేషియోను ప్రకటిస్తున్నారు. భారత్ పై 1000 వేస్తే 400 వరకు కూడా రేషియోలు కూడా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఇటు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ కన్నా భారత బ్యాట్స్మెన్స్ యొక్క పర్ఫార్మెన్స్ పైన ఎక్కువ బ్యాటింగ్ వేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. న్యూజిలాండ్ సంబంధించి ఆలాండ్ మీద కూడా వేసే అవకాశం కనిపిస్తుంది. అందుకే మంచి స్కోర్స్ కూడా కొడుతున్నారు, మంచి హై సిక్స్లు కూడా ఉంది. ఎందుకంటే పేస్ బౌన్స్ పిచ్ కావడంతో ఇంకా రేటుపై పరిస్థితి కదా, మంచి బౌండరీస్ లభించే తరుణం కాబట్టి స్కోర్ ఎక్కువ వస్తే బెట్టింగ్ బాబులు కూడా మంచి వసూలు కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ అయితే మాత్రం ఫుల్ గా పైసా వసూలు మ్యాచ్ కూడా మార్చుకునే ప్రయత్నం కూడా ఇక్కడ ఉన్న బెట్టింగ్ రాజాని మరియు బెట్టింగ్ బాబులు కూడా చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే హై లెవెల్ హై టెన్షన్ వాతావరణం అయితే ఈ యొక్క మ్యాచ్ కొనసాగబోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క బాల్ ఉత్కంఠ ఉంది, ప్రతి ఒక్క బాల్ కి మంచి రేట్లు పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 2024లో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఈ రోజు 2026లో వాళ్ళు రాబోతున్నారు. కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ ఉండబోతుంది. ఇటువంటి హై ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ లో భారీ ట్రాన్సాక్షన్స్ కూడా జరగబోయే పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ప్రేమ్.